నల్ల ఉన్న దాంట్లో సూపర్ స్టార్ రజనీకాంత్, రాఘవ లారెన్స్. రజనీ సూపర్ స్టార్ రంగులలో ఆయన పెద్ద చెప్పు మీకు అదే మొన్న ఎవడో కుక్కనే కరెక్ట్ కుక్కనే దోస్తులు అంటే అట్లా ఉంటారు. అట్లా నీకేం అమ్మా ఇలా ఆలోచిస్తుండ్రు. మా ఫ్రెండ్ ఎన్ని ఏమన్నా పడతా, ఎందుకంటే ఒక ఫ్రెండ్ కి ఒక ఫ్రెండే కదా ఏమన్నా చూసుకునేది. అన్నం పెడతాను వచ్చిన అయితే అంటే ఓవర్ అన్నం పెడతా అంటే అలా దొరుకుతావా ఏంది? ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా అయితే తీసుకున్నాడు ముందు దొరుకుతాను. వీళ్ళు వచ్చి మనం ఖరాబ్ చేస్తారు. చాలా గేమ్స్ ఆడుకొని అమౌంట్ గెలుచుకోండి. థాంక్యూ. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇద్దరు వేస్ట్ గాలు అయితే ఉన్నారనమాట మా దగ్గర. అంత మాట ఒకటి ఇది ఒక ఇద్దరు వేస్ట్. ఎవరిద్దరు వేస్ట్? సో వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు అంటే మా ఇంటికి వేస్ట్ మధ్యలో బెస్ట్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అది నువ్వు అనుకుంటే కాదు కానీ. సో వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే మా ఇంటికి భోజనాల కోసం వచ్చారు అనమాట. సో గైస్ భోజనాలకి వచ్చిన కరెక్ట్ కానీ పాపడం వేయలేడు. అదే పాపడాలు గిప్పడాలు ఏం కాదు. నీకు వీళ్ళకి వచ్చేటప్పుడే చెప్పిన పైసలు తీసుకొని రారా, మా ఇంట్లో అన్నం లేదని కూడా చెప్పిన. సో వీళ్ళు వినకుండా చేయకుండా మా ఇంటికి అయితే డైరెక్ట్ వచ్చేసారు గైస్. ఇది ఎంతవరకు న్యాయం రా? న్యాయం కాదు. అన్నం పెడతాను వచ్చిన అయితే అంటే ఓవర్ అన్నం పెడతా అంటే అలా దొరుకుతావా ఏంది? ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా. కాదని అసలు నువ్వు ఏం తిందామని వచ్చినావు? అసలు మా దగ్గర ఏముందని చెప్పొచ్చు నువ్వు? ఇంట్లోనే ఏముంటావు అంతే. అంటే ఇప్పుడు వీళ్ళకి ఇంట్లో పాతిన సామాన్లు గానీ ఇవన్నీ ఏరుకోనికే కదరా. చెప్పు. నేను వచ్చేసి బాక్సులు పట్టుకొచ్చిన, కొంచెం తీసుకుపోతా పప్పు కూర ఏమన్నా. 5 బాక్సులు పట్టుకొని వచ్చింది. నిజంగా ఇల్లుంది. అదే ఏడు బాక్సులు పెట్టినా పాపడాలు 2 బజ్జీలు 2 పాపడాలు గిట్ట ఇరా. ఏం పాపడాలు? అదే పాపడ వడియాలు పాపడాలు అంటారు. వడియాలు పాపడాలు అన్ని కావాలి కదా నీకు? నీకేం కావాలి? అమ్మా ఇలా ఆలోచిస్తుండ్రు. నాకు నెయ్యి గిట్ట కావాలి, కొంచెం నెయ్యి ఉంటే పెట్టరు చిన్న బాక్స్. ఇగో గైస్ ఏం లేదు, వీళ్ళకి రోజుకి ఒక్కొక్క వెరైటీ ఫుడ్ కావాలన్నమాట. క్యాంటీన్ లో పని చేయరు అంటే చేస్తలేదు. అలా చేస్తేనే మిగిలింది తినొచ్చు మనం మంచిగా. కానీ తీసుకోపోని సార్ క్యాంటీన్ అట్లా చేసినారా? తీసుకొని క్యాంటీన్ లో అన్ని అమ్మా అయితే పని చేసింది కాదు. అసలు నీకు ఎట్లా అనిపిస్తుంది మా యూట్యూబ్ లో వచ్చినందుకు? అమ్మా చూస్తా గైస్, అందుకే నేను ఎవరిని దగ్గర దాకా తీసుకోను. అందుకే ఒక అమ్మాయి చేతిలో నేను ఇట్లా దెబ్బలు తింటా అని చెప్పి ఇప్పుడే తెలిసింది. సరే నువ్వు ఎందుకురా నువ్వు పరిచయాలు చేస్తావు దగ్గర. అందుకనే ఎంత ఏమైనా ఫ్రెండ్స్ కి నమ్మాలి. అదే అంతే. పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. సంగతి అమ్మాయిలకి అడుగుతావు అప్పుడు చెప్తా. ఆయన ఎందుకు అడుగుతారు? అమ్మాయి పోయి నీకే అడగాలి. అడవిలో ఆకులు తక్కువనా, హైదరాబాద్ అమ్మాయిలు తక్కువ. ఆయన ఎందుకు అడిగింది నీకు? అసలు ఆయన అడిగింది అన్ని యాక్టింగ్లు. అసలు మా గోపాల్ ఓవర్ అడగాడు. ఎందుకంటే నువ్వు చాలా మంచి నేను కూడా అంతకే. ఎందుకంటే మేము ఇద్దరం ఉంటేనే మాకు ఒక మంచి బౌండ్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. సో ఫైనల్ గా అయితే ఇలాంటి ఫుడ్ అయితే వచ్చేసింది. అందరూ గల్లీ పోయి అయితే అందరి దగ్గర అయితే అడుక్కుంటున్నారు అనమాట. బాబా డబ్బాలు తెచ్చుకుంటా అడుక్కున్న చెల్లెలు ఏమాత్రం అడుక్కున్న అన్న అవుతాడు. అంతే. మా చెల్లి నేను తరం వాళ్ళ ఫ్రెండే అంతే. సో గోపాలు వచ్చేసి అయితే ఈమెకి సొంతం అన్నకన్నా ఎక్కువనే. ఎందుకంటే గోపాలు ఏమున్నా గోపాలే చూసుకుంటారు అనమాట. A to Z. గోపాల్ ఏమున్నా మనోడు. నువ్వు చూసుకోవా చెప్పు? హనికి చూసుకో. ఎవరిని చూసుకోను తరుణ్ తప్ప. అంతేనా? చూసినావా దోస్తులు అంటే అట్లా ఉంటారు. అట్లా
ఇట్లా అసలు ఏంది అసలు ఏం చేద్దామని వచ్చినావు అసలు? మీ ఇంట్లో దొంగతనం చేద్దామని వచ్చిన. అరే ఇంట్లో ఎన్ని దొంగతనాలు చేస్తారు అబ్బా మా మీ ఇంట్లో. ఇంట్లో వస్తాలని దొంగతనం. అదే మొన్న ఎవడో కుక్కని కర్ర కుక్కని కుక్క కనబడుతున్నా గైస్, నిజంగా నేను పిఎస్ కంప్లైంట్ కూడా పెట్టిన కుక్క కావాలని చెప్పేసి. కుక్కలంటే వాడు కుక్కలు ఆడుంటే అంత దూరం ఉరుకుతాడు. అంటే మేము ఇండైరెక్ట్ గా నీ గురించి చెప్తుంది రా కుక్కలు వాడదని. అందుకే నా దగ్గర ఉంది కదా భయ్. నువ్వు దూరం టీ-షర్ట్ వేసుకున్న కుక్కలు. సో కళ్ళు స్కామ్ అయిపోయినాయో లేదంటే బ్లాష్ అయినాయో తెలియదు. నేను తెల్ల బార్డర్ కూడా ఉన్నాయి, ఎందుకంటే గుర్తు పట్టాలని చెప్పేసి. ఈ నల్ల బంగారంకి తెల్ల పూరిలే మంచి మంచి వాళ్ళు వస్తారు. అర్థమైందా? అదనమాట. సో అంటే గైస్ ఎంతకైనా మా ఫ్రెండ్ కదా, మాటలన్నా అందగతి కాదని మీనింగ్ కాదని మీనింగ్. సో గైస్ మా ఫ్రెండ్ ఎన్ని ఏమన్నా పడతాయి, ఎందుకంటే ఒక ఫ్రెండ్ కి ఒక ఫ్రెండే కదా ఏమన్నా చూసుకునేది. సో గైస్ ఏం లేదు, ఇట్లనే వచ్చిరు. మా ఇంట్లో చిన్న దావత్ ఉంది అంటే దండ ఉరుకుంటూ వచ్చేసి రీల్ అయితే రెడీ అయినాం చూడండి. తనైతే స్నానం కూడా వేయలేదు. మనం ఏం చేయకపోయినా కూడా ఇట్లా అందంగా ఉంటాము, ఎందుకంటే ఆ దేవుడు ఇచ్చిన వరమే చాలు మాకు. మేము డైలీ స్నానాలు కూడా చేస్తాం కానీ కనబడకుండా అట్లా చేయకుండా కనబడతాం, ఎందుకంటే మేము ఉండేది అంత అబ్బా. వీళ్ళు ఏమో తెల్లగా ఉన్నా అని చెప్పి షోటప్లు కొట్టేస్తారు. అరే ఏమంటావురా బేటా, నువ్వు నేను సేమే చెప్పురా. అంతేగా అప్పటికిప్పటికి హనీ అయితే చాలా మారింది. సో చాలా మంది కూడా కామెంట్ చేస్తారు హనీతో వీడియోస్ కావాలి అని. సో ఐ విల్ ట్రై మై బెస్ట్. నేను మీకు వీడియోస్ ఇస్తూనే ఉంటా. సో ఇట్లనే సపోర్ట్ చేయాలా. సో నియర్ టు మనం 300K అయితే జట్టని వెళ్ళిపోవాలా. సో ఈమె పక్షులతోని కూడా పోల్చేంత వాల్యూ కాడికి వచ్చిందంటే అర్థం చేసుకోవాలి ఒక మనిషికి ఎంత వాల్యూస్ ఉందో. మా ఫ్రెండ్ అసలు నీకు ఇంత నా బుద్ధి జ్ఞానం ఉందా? నీకుందా? ఉంది కాబట్టి చెప్తున్నావు. నాకు లేదు కాబట్టి చెప్తున్నా. మన సబ్స్క్రైబర్స్ కోసం ఏమని చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? ఐ లవ్ యూ అని చెప్తా. సో ఈమె ఇట్లనే అందరికి లవ్ చెప్పుకుంటేనే పోతుంది. నమ్మకు కొందరు ఆడాళ్ళలోని ప్రేమలని అందరికి ఏం చెప్పాను. సో అదనమాట. సో గైస్ ఇంకా చాలా మంది అడుగుతారు, సంథింగ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. అట్లా ఏం లేదు, మేము ఒక ఫ్రెండ్సే, మేము ఒక మంచి కంటెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. సో మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలి అది కూడా చెప్పండి. ఐ విల్ ట్రై మై బెస్ట్. అట్లనే నాతో ఈ అవలగాడు ఉందని చెప్పి మర్చిపోకూరి. అట్లనే ఈ పిచ్చిది ఉందని చెప్పి మర్చిపోకూడదు. నల్ల బంగారం తెల్ల బంగారం అంతే. సో ఎందుకంటే మాకు దేవుడు ఇచ్చింది చాలరావే, మనం బాధపడొద్దురా. బంగారం కంటే బాధపడొద్దురా. ఏదో ఒకటి. మీ ఇద్దరు గోల్డ్, నేను డైమండ్. డైమండ్ బాయ్ నేను పెట్టుకున్నా, నాది నువ్వు జాగా కబ్జా చేస్తా అంటే ఇట్స్ స్కామ్ యార్. ఇట్స్ స్కామ్, ఇది ట్రూ స్కామ్ కదా. అదే ఏం కాదు, బాధపడకు. నేను అంటే ఎప్పుడు ఇవేగో వీళ్ళకి ఎట్లుంటాయి అంటే ఒకళ్ళు ఏడుస్తే బకెట్లు పెట్టాలా, ఒకళ్ళు ఏడుస్తే ఓదార్చాలా అని చెప్పి ఏం ఉండదు. అరే ఓదార్చాలని ఉండదా మీకు? ఎప్పుడు బకెట్లు పెట్టాలా, గికెట్లు పెట్టాలా, ఇవే ఏం లేవు. మన అలాంటి వాళ్ళు ఎదుగుతుంటే ఎదగనియరు. వీళ్ళు వచ్చే మనం ఖరాబ్ చేస్తారు. ఇది కరెక్ట్. ఈమె వల్ల మేము ఎండలో పోయి తీసుకొని దింపి నీ మొహానికి ఎప్పుడన్నా వచ్చినా ఎప్పుడు అన్ననే వస్తాడు. అదే ఇద్దరికి హెల్ప్ చేసుకుంటాం. మేము ఏమున్నా మేము పవర్ బ్యాంక్ లా అంటాం. తరుణ్ అంటే దేవుని పేరు, గోపాల్ అంటే కృష్ణుని పేరు ఒకటే. అదంతా కాదు, నన్ను తీసుకురానికి ఎవరు వస్తారు నా దగ్గరికి? అదేగో గోపాల్కే పంపిస్తాను, ఎందుకంటే గోపాల్ నియర్ బై ఉంటాడు కాబట్టి పంపిస్తాను. నేను చాలా లాంగ్ ఉంటా కాబట్టి అయితే తీసుకున్నాడు ముందు. వీళ్ళకి ఇవే టెన్షన్ ఉంటుంది. నేను ఈ అమ్మాయిలతో వీడియోలు చేయాలని ఇదే టెన్షన్. ఈక్వల్, ఎందుకంటే అందరం మనమే. సో గైస్ అందరు మనోళ్ళే, ఏం చేసినా మనమే కలిసి చేసుకోవాలి. అట్లా కోపాలు పడొద్దు అని. కోపాలు చాలండి మేడం గారు, అది ఒక లీడ్ అని చెప్పేసి అందరూ కలిసి ఉండాలి. ఎంత మంచి ఉంటే ఒక టీం కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని తీయవాడతా. అదనమాట. మనోడు 1990s లో పుట్టింది అనుకుంటాడు. మీ మమ్మీ తీయటి వార్త చూసుకున్నట్టయితే నన్ను డామినేట్ చేయకండి, ఎందుకంటే నేను నల్ల ఉన్నా కాబట్టి నలుపుని ఎప్పుడు తక్కువ చేయొద్దు. అరే నేను కూడా నల్లను, నన్ను బాధపడకు.
అరే ఈ నల్ల ఉన్న దాంట్లో సూపర్ స్టార్ రజనీకాంత్, రాఘవ లారెన్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. మరిన్ని వీడియోస్ కోసం చెప్పు మీకోసం బెల్ ఐకాన్ ఫర్ ఎవరీ న్యూ అప్డేట్. సో చలో బాయ్.